ఎక్కడన్నా ట్రాన్స్ఫార్మర్స్ అంతా లోపలికి ఉంటారన్న, మధ్యలోకి వెళ్ళి బ్రేక్ అయిన కాడికి వెళ్ళి వస్తారు. మరి నేను ఒక్కసారి ఇప్పుడు నిన్న ఎక్కడ దాకా బ్రేక్ అయిందో ఆడికి వెళ్ళి ఉంటారు. నేను ఒకసారి ఫోన్ చేస్తాను, ఇప్పుడే చేస్తాను. అన్నా చెప్పరు. సార్ ఏ మన డోజర్ కొరకు చేసింది కానీ వచ్చింది కదా సార్, అదే అదే ఓకే रेड कलर కాలు వెనక వెనక బ్యాగ్ కాళ్ళు కొద్దిగా ఇటు ఏదో గుడ్డిపోయింది. లారో కారో తెలియదు, తెలుస్తుంది సాయంత్రం వరకు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి తీసుకోరి, ఎక్కడికి వెళ్ళాలి తీసుకోరి. खाना ये को నిన్న రాత్రి 2 గంటల 3 గంటల ప్రాంతంలో ఒక లేగ దూడకి పికప్ పాయింట్ దగ్గర, జగిత్యాలలోని పికప్ పాయింట్ దగ్గర గుర్తు తెలియని వాహనం తాకిచ్చి వెళ్ళిపోయింది. అది ఆ స్థలంలోనే మరణించడం జరిగింది. దానికి గాను విశ్వ హిందూ పరిషత్ మరియు రాష్ట్రీయ స్వయం సంఘ్ గోసేవా సభ్యులు అందరం కలిసి హిందుత్వంలో ఎలాగైతే ఖననం ఉంటుందో, హిందుత్వంలో సాంప్రదాయ ప్రకారం ఎలాగైతే ఉంటుందో అలాగే పోస్టుమార్టం నిర్వహించి ఆ లేగ దూడకి అంత్యక్రియలు చేశాము. అదేవిధంగా గోయాజమాన్యానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు పెంచుకోండి ఆవులను, కాదనము, కానీ వదిలిపెట్టిరు అయినా కాదనము, కానీ దయచేసి గ్రూపులో మెసేజ్ పెట్టినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మెసేజ్ పెట్టినప్పుడు తక్షణం స్పందించి అది నాది అని చెప్పుకుంటే చాలా బాగుంటుందని మా అభిప్రాయము. కాబట్టి గుర్తు తెలియనటువంటి వాహనం వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. రాత్రి గిలగిలా కొట్టుకొని అది మరణించడం జరిగింది. దీన్ని ఉదయాన్నే మున్సిపాలిటీ సిబ్బందికి మరియు పోలీస్ సిబ్బందికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు తెలియజేసిన కారణంగా వాళ్ళు ఉదయం చేరుకొని దాని యొక్క దహన సంస్కారాలు సంఘం వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పూర్తి చేయగానే వాళ్ళు పోస్టుమార్టం పూర్తి చేసేసి దహన సంస్కారాలు పూర్తి చేయడం జరిగింది. దీనికి వెంటనే స్పందించినటువంటి మున్సిపల్ సిబ్బందికి మరియు పోలీస్ వ్యవస్థకి మా యొక్క సంఘం తరపున మరియు గోసేవ విభాగము, విశ్వ హిందూ పరిషత్ తరపున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.